అందరికీ నమస్కారం. ఈరోజు వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఇందులోనే 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తీసేసి. జీడిపప్పు వేగిపోయింది, తీసేస్తున్నాము. ఇందులోనే మనకు పలావ్ కావాల్సినవి వేసుకుందాం. అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, లవంగాలు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ బారుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ వేసుకుందాము. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేస్తున్నాను. అంటే క్యారెట్, బీన్స్, పొటాటో అండ్ టమాటో. ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. నేను కొంచెం చిన్న టమాటో మాత్రమే తీసుకున్నాను. కొంచెం మగ్గడానికి కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెడుతున్నాను. మూత తీసిన తర్వాత కొంచెం మగ్గినయి. అంటే వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్‌గా అయినయి. ఈ వెజిటబుల్స్‌లో కొంచెం ఉప్పేసుకున్నాను. అందుకే మన రుచికి తగినంత ఉప్పేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా హోమ్ మేడ్ అండి. ఇంట్లో చేసుకున్న మసాలానే వాడుతున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకుందాము.
నేను 2 లోటాలు నీరు పోసుకుంటున్నాను. నేను గ్లాసున్నర బాస్మతి రైస్‌కి 2 లోటాలు నీళ్లు పోసుకుంటున్నాను. చూడండి మంచిగా వస్తుంది రైస్. ఇలా ఒకసారి కదుపుకొని మనము మూత పెట్టుకుందాము. ఇవి బాగా మరిగిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకుందాము. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత నేను ఫస్టే రైస్‌ని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నాను. ఆ రైస్‌ని ఇందులో వేసేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది వెజిటబుల్ పలావ్. ఇలా రైస్ అంతా ఏసేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకుందాము. చూసారు కదా! ఇప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ దగ్గరకొచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పటి నుంచి లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా రైస్ విచ్చులుకునిద్ది, కొంచెం మగ్గిద్ది. అండ్ పొడి పొడిగా కూడా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉంచుదాము. చూసారు కదా! వెజిటబుల్ పలావ్ రెడీ. రైస్ కూడా కొంచెం మెత్తగా అయింది చూసారా? ఉడికిపోయింది. చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ అతుక్కోకుండా చక్కగా ఉంటుంది. దీనిపైన కొత్తిమీర, జీడిపప్పు వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము. వెజిటబుల్ పలావ్ రెడీ.